వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలంగాణ అసెంబ్లీలో ఒక అంశం ఆసక్తిగా మారింది. పలువురు ఎమ్మెల్యేలు కలిసి ఒకే విషయంపై చర్చించుకుంటున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు ఒకరి చెవులు ఒకరు కోరుకుతుండడంతో విషయం ఏంటా అని మిగతా ఎమ్మెల్యేలు ఆసక్తిగా చూశారు. తీరా విషయం తెలుసుకున్న తర్వాత నేను ఆ బాధితుడినే అంటూ ఎమ్మెల్యేలు ఒకరి బాధను మరొకరు పంచుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టార్గెట్ గా హనీ ట్రాప్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫోన్ నెంబర్లను కనుక్కొని మరీ వీడియో కాల్ చేసి బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నేహా శర్మ పేరుతో వీడియో కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరికొందరు మాత్రం ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ సైలెంట్ గా ఉంటున్నారు. బుధవారం మొదలైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలో ఎల్పీ ముందు పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చించుకున్నారు. తనకి కాల్ వచ్చిందని ఒక ఎమ్మెల్యే చెప్పగా తనకు కాల్ వచ్చిందని మరో ఎమ్మెల్యే తెలిపారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైతం ఇదే అంశంపై చర్చించారు. తమకి అనుమానాస్పద కాల్స్ వచ్చాయని, లేట్ నైట్ కాల్స్ రావడంతో తాము ఎత్తలేదని ఒకరి విషయం మరొకరు చెప్పుకొని తమ అనుభవాలను పంచుకున్నారు. నేహా శర్మ అనే పేరుతో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కాల్స్ వచ్చినా అనుమానంతో ఎత్తలేదని పలువురు ఎమ్మెల్యేలు తమ సహచర ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి సైతం ఇటీవల ట్రాప్ కాల్ వచ్చిందని, కాల్ చేసి 20 సెకండ్లు మాట్లాడి ఆ సమయంలో తాను ఇబ్బందికరంగా ప్రవర్తించి ఆ వీడియోను సదరు ఎమ్మెల్యేకి పంపించి 50,000 రూపాయలు పంపించాలని డిమాండ్ చేశారట. ఒకవేళ డబ్బులు పంపకపోతే పక్క పార్టీ గ్రూపుల్లో వీడియో వేస్తామని బెదిరించినట్లు సమాచారం. దీంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే వీరేశం జిల్లా ఎస్పీకి కాల్ చేసి విషయం చెప్పగా విచారణ జరిపి నిందితులను మధ్యప్రదేశ్ నుండి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రాప్ కాల్స్ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాల్ చేసి వీడియో రికార్డ్ చేసి బీఆర్ఎస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం, బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాల్ చేసి వీడియోలను రికార్డ్ చేసి కాంగ్రెస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ కాల్స్ రావడంపై ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయి విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ట్రాప్ కాల్స్ పై పలువురు కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా రాజకీయ ప్రత్యర్థులు తమని ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఎవరో ఏ ఆపదలో కాల్ చేశారో తెలియక కాల్ ఎత్తిన పాపానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హనీ ట్రాప్ తో ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. చెయ్యని తప్పుకి బలి కావాల్సి వస్తుందని, దీనిపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఈ ట్రాప్ లో ఇంకెంతమంది పడ్డారో చూడాలి.